తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా తనని కలిచివేసిందన్నారు చంద్రబాబు. అస్వస్థకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకి సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. తిరుపతి ఘటన తనను ఎంతో కలిచివేసిందన్నారు చంద్రబాబు. తొక్కిసలాట ఘటనపై ఆయన ఆరా తీశారు. అసలేం జరిగింది అనే కారణాలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. అస్వస్థకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకి ఆదేశించారు సీఎం. తిరుపతిలో తీవ్ర విషాదం నెలకొంది. తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 4 ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. గాయపడ్డ వారికి అక్కడున్నటువంటి తోటి భక్తులు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని రుయా ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రేపు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకెన్ల జారీ కార్యక్రమం ఉంటుంది. అయితే ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచే భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఒక రకంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు జిల్లాకు చెందినటువంటి సేలంకి చెందిన ఒక మహిళా భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది. మరో 3 కూడా హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ప్రాణాలు విడిచారు. 4 గంటల నుంచి లైన్ కట్టామండి. మేము మాకు పార్కులో కూర్చొని ఇదే టైప్ ఆఫ్ లైన్లు చుట్టూ కట్టుంటే ప్రజలు 5 చనిపోకుండా ఉండేవారండి. చాలా బాధగా ఉందండి. మాకు చనిపోయారని చెప్తారు. ఎంతవరకు అనేది మాకు తెలియదు. ఈ లైన్ వ్యవస్థ మాత్రం బాగాలేదండి. అసలు పార్కులో కూర్చోబెట్టి తొక్కిసలాట్ చేశారు కానీ ప్రాపర్ గా పంపించలేదు. ఈసారి చాలా జరిగిందండి. చాలా సేపు నుంచి అట్లే ఉన్నారు. మంది అంతా దండి ఉన్నారు. ఎవరు కూడా అప్పుడు వాళ్ళు ఎవరు పోలీసులు కూడా అందరు బయట ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఉన్నట్టుంటే ఇదే కంట్రోల్ ఫస్ట్ స్టార్టింగ్ లో చేసినట్టుంటే ఇవన్నీ జరిగేవి కాదు. 3 దుబ్బలాట అయిన వాళ్ళు తొక్కిసరైన బాగా 3 మనుషులు